అసెంబ్లీలోనే కాదు రాజ్యసభలోనూ ఫ్యాన్ గాలి తీసేస్తున్న కూటమి. ఎన్డీఏ ఖాతాలో 145 సీట్లు, ఢిల్లీలోనూ వైకాపా చక్రం తిప్పే సీన్ లేనట్టే. రాష్ట్రంలో ఘోర ఓటమితో చతికిల పడ్డ వైకాపాకు ఇప్పుడు ఢిల్లీలోనూ గడ్డుకాలం మొదలైంది. 2026 దేశ రాజకీయ చరిత్రలో కీలకం కాబోతుంది. ఈ ఏడాది రాజ్యసభ నుంచి ఏకంగా 73 మంది ఎంపీలు రిటైర్ అవుతూ ఉండగా అందులో వైకాపా సభ్యులు భారీగా ఉండడం ఆ పార్టీని కలవరపెడుతోంది. ఏపీ నుంచి జూన్ 21న 4 ఎంపీల పదవీ కాలం ముగుస్తూ ఉండగా అందులో 3 వైకాపా వారే కావడం గమనార్హం. వైకాపా తరపున అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమల్ నత్వాని వంటి కీలక నేతలు రిటైర్ అవుతున్నారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేల బలం లేకపోవడంతో మళ్లీ ఈ సీట్లను గెలుచుకోవడం జగన్ వల్ల కాదు. దీంతో రాజ్యసభలో వైకాపా బలం గణనీయంగా పడిపోయి ఆ పార్టీ బలహీనపడ్డం ఖాయమైంది. బిల్లుల విషయంలో ఇన్నాళ్లు కేంద్రానికి మద్దతు ఇస్తూ వచ్చిన జగన్ కు ఇకపై ఆ అవకాశం కూడా ఉండకపోవచ్చు. తెలుగుదేశం పార్టీ నుంచి సానా సతీష్ బాబు పదవీకాలం కూడా ముగుస్తోంది. మరోవైపు ఎన్డీఏ కూటమి మాత్రం ఫుల్ జోష్ లో ఉంది. ఫిబ్రవరి, ఏప్రిల్, నవంబర్లలో జరిగే ఎన్నికలతో ఎన్డీఏ బలం రాజ్యసభలో 145 సీట్లకు చేరే అవకాశం ఉంది. అంటే మెజారిటీ మార్కును దాటేయడమే. శరద్ పవార్, ఖార్గే వంటి దిగ్గజాలు కూడా రిటైర్ అవుతున్న ఈ జాబితాలో వైకాపా స్థానాలు గల్లంతు కావడం మాత్రం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.